నేను మీ జాలబ్జిత్ దేవుని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డెఫిసిట్ ఫైనాన్స్ గురించి తెలుసుకుందాము. లోటు ద్రవ్య విధానం, డెఫిసిట్ ఫైనాన్సింగ్ పాలసీ లేదా డెఫిసిట్ ఫైనాన్స్ అంటే ఏంటనేది పరిశీలించుదాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి. ఇప్పుడు మనకి ది జేఎం కీన్స్, జాన్ మేయార్డ్ జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త తన గ్రంథమైనటువంటి ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథంలో లోటు ద్రవ్య విధానాన్ని గురించి తెలియజేయటం అనేది జరిగింది. అయితే ఈ లోటు ద్రవ్య విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది అనే దాని గురించి ఆలోచించినట్లయితే, ఆర్థిక మాంద్య పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం వ్యాప్తంగా ఏర్పడినటువంటి గొప్ప ఆర్థిక మాంద్యం నుంచి బయటికి తీసుకురావడం కోసం జేఎం కీన్స్ తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ఈ లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి జేఎం కీన్స్ ఏం చెప్తాం మనం, ఈ డెఫిసిట్ ఫైనాన్స్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినది ఎవరు అని చెప్పేసి అంటామంటే జేఎం కీన్స్. ఏంటది? లోటు ద్రవ్య విధానం. లోటు ద్రవ్య విధానం. ఓకే అండి, ఎవరు ప్రవేశపెట్టారు? జేఎం కీన్స్ తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలోని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకే అండి. అయితే ఈ లోటు ద్రవ్య విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణకు అభివృద్ధి చెందిన దేశాలలోని లోటు ద్రవ్య విధానాన్ని ఏ విధంగా అమలు చేస్తూ ఉంటారు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో లోటు ద్రవ్య విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టవలసి వస్తుంది అనే దాన్ని పరిశీలించినప్పుడు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుంది, ఈ అభివృద్ధి చెందిన దేశాలలోని దేన్ని తీసుకుంటామంటే బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలలో లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఏం చేస్తున్నాం ఇక్కడ? అభివృద్ధి చెందిన దేశాలలోని లోటు ద్రవ్య విధానాన్ని దేనికోసం ప్రవేశపెడుతున్నాము? బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడానికి ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాలలోని బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడం ద్వారా యావరేజ్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమవుతుంది? యావరేజ్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంది. ఈ యావరేజ్ కాస్ట్ పెరగడం ద్వారా ఎఫెక్టివ్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏంటి? సార్థక డిమాండ్. మరియు ఏమవుతుంది ఇక్కడ? సగటు వ్యయాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సగటు వ్యయం పెరగడం ద్వారా సార్థక డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీని వలన ఆ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడినటువంటి ఆ లోటును పూర్తి చేసుకోవడానికే ఏం చేస్తున్నాము? లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ఇక మరి అభివృద్ధి చెందిన దేశాలు చూసాం మనం. ఇప్పుడు ఏం చేద్దాము? భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఏం చేస్తుంది ఇక్కడ? డెవలపింగ్ కంట్రీస్ లో చూసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలోని మరి దేనికోసం ప్రవేశపెడతామంటే చూడండి, ఇక్కడ దేనికోసం అభివృద్ధి చెందుతున్న దేశాలలో కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ అయిన ఆర్బీఐ ద్వారా రుణాలను తీసుకోవడానికి లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లోటు ద్రవ్య విధానాన్ని దేనికోసం తీసుకున్నామంటే ఆర్బీఐ నుంచి, కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? రుణాలను తీసుకోవడాన్ని లోటు ద్రవ్య విధానం అని చెప్పేసి అంటాము. ఏమంటున్నామండి? కేంద్ర బ్యాంకు నుంచి రుణాలను తీసుకోవడాన్ని లోటు ద్రవ్య విధానము అని చెప్పేసి అంటాము. ఇంకా ఏం చెప్తాం దీన్ని? ఈ లోటు ద్రవ్య విధానం ఎలా తీసుకుంటాం అంటే కేంద్ర బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఏంటది మనకి ఆర్బీఐ వద్ద ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం తన వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీలను, నిలువలను ఆర్బీఐ వద్ద నుంచి లోన్లు తీసుకోవడం లేదా అదనపు కరెన్సీని ముద్రించడాన్ని లోటు ద్రవ్య విధానం అని చెప్పేసి అంటాము.
ఏమంటామండి, అదనంగా కరెన్సీని ముద్రించాలంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలను, తర్వాత ఏం చేసాము, అదనపు నగదు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచి రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఏం తీసుకుంటుంది? అదనపు కరెన్సీని ముద్రించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమని చెప్తాం? ఇక్కడ లోటు విత్త విధానం లేదా లోటు ద్రవ్య విధానం అని చెప్పేసి అంటూ ఉంటాము. ఓకేనండి. అయితే ఈ లోటు ద్రవ్య విధానాన్ని గురించి ఇంకా మనం డెప్త్గా చూసుకున్నట్లయితే ఏం చెప్పొచ్చు అంటే, లోటు ద్రవ్య విధానం అనేది ఏం చూస్తుంది? ఇక్కడ డాక్టర్ వికేఆర్వి రావు ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ లోటు ద్రవ్య విధానం అనేది ఏం చేస్తుందంటే ఇది నిర్బంధ పొదుపు విలువలను గురించి తెలియజేస్తుంది అని చెప్పేసి తెలియజేశాడు. ఏం చేశాడంటే, ఇక్కడ నిర్బంధంగా పొదుపులను చేయటం కోసమే లోటు ద్రవ్య విధానాన్ని అవలంబిస్తూ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ డాక్టర్ వికేఆర్వి రావు చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం అనే ప్లానింగ్ కమిషన్ వారు ఏం చేశాడు? ఇక్కడ ఈ ప్రణాళిక సంఘం వారు ఈ లోటు ద్రవ్య విధానానికి ఒక నిర్వచనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రణాళిక సంఘం వారు లోటు ద్రవ్య విధానానికి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏం చెప్తున్నారంటే, కేంద్ర బ్యాంకు నుంచి రుణాలను తీసుకోవడం ద్వారా కానీ లేదా ఏం చెప్తున్నా అక్కడ ప్రభుత్వ నగదు నిల్వలను ఖర్చు చేయడం ద్వారా కానీ బడ్జెట్లో ఏర్పడినటువంటి లోటును పూరించడానికి ప్రవేశపెట్టే విధానమే లోటు ద్రవ్య విధానము అని అంటాము. ఓకేనండి. ఏం చేస్తే ఇక్కడ బడ్జెట్లో ఏదైతే లోటు ఏర్పడుతుందో దాన్ని పూడ్చడం కోసమే ఇది తీసుకుంటూ ఉన్నాము. అయితే మరి లోటు బడ్జెట్ విధానం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి, దేనికోసం ప్రవేశపెడతామంటే, ఈ డాక్టర్ వికేఆర్వి రావు గారు ఏం చెప్పారు? ఇక్కడ మనకి నిర్బంధమైనటువంటి పొదుపు విలువలను ఇది ప్రోత్సహిస్తుందని చెప్పారు. అదే విధంగా లోటు ద్రవ్య విధానం డాక్టర్ వికేఆర్వి రావు ఇంకేం చెప్పాడు అంటే, దీన్ని ఆర్థికాభివృద్ధి సాధనంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం చెప్పారండి? ఇక్కడ ఆర్థిక అభివృద్ధి సాధనంగా ఏమి ఉపయోగపడుతుంది? లోటు ద్రవ్య విధానం అనేది ఉపయోగపడుతుందని చెప్పాం. మరి లోటు ద్రవ్య విధానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రవేశపెట్టడం వలన ఏమొస్తుంది మనకి అంటే, చూడండి ఇక్కడ దేనికోసం ప్రవేశపెడుతున్నాయి అంటే, ఇక్కడ లోటు ద్రవ్య విధానాన్ని అభివృద్ధికి మరియు ఆర్థిక సహాయం కోసమే దీన్ని ప్రవేశపెడుతూ ఉన్నాయి. దేనికోసం అండి? అభివృద్ధికి మరియు దేనికోసము? ఆర్థిక సహాయం కోసమే ఈ లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అభివృద్ధి కోసం ఏం చేయాలి? మనకి రుణాలు తీసుకోవడం ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత ఇతర దేశాల నుంచి కానీ లేదా దేశంలో ఉన్నటువంటి విత్త సంస్థల నుంచి రుణాలను తీసుకోవడానికి ఏం చేస్తుంది? లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ లోటు ద్రవ్య విధానం ఇంకేం తెలియజేస్తుందంటే, చూడండి ఇక్కడ లోటు ద్రవ్య విధానం యొక్క ముఖ్యమైనటువంటి ఇక్కడ ఉద్దేశాలు ఏమిటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఏం చెప్పాము? అభివృద్ధి కోసము మరియు ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆర్థిక వనరుల సమీకరణ కోసం అన్నాం కదా. అదేవిధంగా ఏం తీసుకున్నాం? ఇక్కడ లోటు ద్రవ్య విధానం యొక్క ఉద్దేశాలు లోటు ద్రవ్య విధానం యొక్క ఉద్దేశాలు మొత్తం మనకి ఏమన్నా ఇక్కడ మూడింటిని పరిశీలిస్తూ ఉంటాము ఎక్కువగా. వాటిలో మనం ఏం చూస్తామంటే, ఫస్ట్ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికే ఏం చేస్తాము? లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెడతాము. జేఎం కేన్స్ తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో కూడా ప్రవేశపెట్టింది ఈ ఉద్దేశంతో. దేనికోసము? ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్ని నుంచి ప్రపంచ దేశాలను కాపాడడానికి ఆయన ఏం చేశాడు? ఒక సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే ఏంటంటే మనకి ఆర్థిక మాంద్య పరిస్థితులలో లోటు ద్రవ్య విధానాన్ని జేఎం కేన్స్
ఆర్థిక మాన్య పరిస్థితులలో లోటు ద్రవ్య విధానం ద్వారా ఈ ఆర్థిక మాన్యం నుంచి బయటికి రావడానికి ఎదుర్కోవడానికి ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయో తీర్చుకోవడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రెండు మనకు వచ్చేసి ఆర్థిక అభివృద్ధికి ఏం కావాలి, మనకి వనరులను సమీకరించుకోవాలా, రిసోర్స్ అలోకేషన్స్ మనం ఎలా చేసుకుంటాము, వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలో ఈ లోటు ద్రవ్య విధానం ద్వారానే మనకు అది సాధ్యమవుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటి, ఇక్కడ దేశంలోని యుద్ధ కాలంలో ఏదైనా మన దేశంలో యుద్ధం జరిగినట్లయితే ఆ యుద్ధాన్ని భరించడానికి అయినటువంటి వ్యయాన్ని ప్రభుత్వానికి లేనప్పుడు ఏం చేస్తుంది, లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టి ఏం చేస్తుంది, ఇక్కడ ఈ యుద్ధానికి అయినటువంటి వ్యయాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోటు ద్రవ్య విధానము మరియు వాటి యొక్క సాధనాలు ఏంటే సాధనాలు అంటే మనం రిసోర్స్ అన్నాం కదా, ఎలా సమకూర్చుకోవాలి అనే దాన్ని చూసినప్పుడు ఫస్ట్ ఏం తీసుకుంటాము, కేంద్ర బ్యాంక్ నుంచి రుణాలను తీసుకోవటము. ఫస్ట్ ఏం తీసుకోవాలా, కేంద్ర బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని, నిర్వచనం కూడా అదే చెప్పాం కదా, కేంద్ర బ్యాంకు నుంచి రుణాలను తీసుకొని బడ్జెట్లో ఏర్పడినటువంటి లోటును పూరించుకోవడం కోసం ప్రవేశపెట్టినదే లోటు ద్రవ్య విధానం అని చెప్పేసి చెప్పాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు ఏంటవి, కమర్షియల్ బ్యాంకు నుంచి కూడా ఏం తీసుకోవచ్చు, మనం రుణాలను సేకరించుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఇంకేం చేస్తున్నాము, ఇంకో నిర్వచనం ప్లానింగ్ కమిషన్ వారు ఇచ్చిన నిర్వచనం ఏం చేసిందో చూడండి, ఇక్కడ ప్రభుత్వ నిల్వలను ఏంటి, ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి క్యాష్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్బీఐ వద్ద నుంచి ఏం చేస్తుంది, ఇక్కడ అదనంగా కరెన్సీని జారీ చేయడానికి కూడా ఏం చేస్తుంది, లోటు ద్రవ్య విధానం ఉపయోగపడుతుంది. ఈ 4 సాధనాల ద్వారా ప్రభుత్వం లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టి ఈ ఉద్దేశాలను సాధించడం కోసం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ కూడా లోటు ద్రవ్య విధానం యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి వాటిని పరిశీలించుదాం. ఇప్పుడు ద్రవ్య విధానం యొక్క ఏం చేస్తున్నా ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనే దాన్ని మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ లోటు ద్రవ్య విధానం గురించి కురిహర మరియు లేవిస్ వంటి ఆర్థికవేత్తలు, కురిహర మరియు ఎవరు ఇక్కడ లేవిస్ వంటి ఆర్థికవేత్తలు లోటు ద్రవ్య విధానాన్ని సమర్థించడం జరిగింది. ఈ లోటు ద్రవ్య విధానం యొక్క ప్రాముఖ్యతలో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము, ఆర్థిక అభివృద్ధి. తర్వాత లోటు ద్రవ్య విధానం ద్వారా ఏం సాధించవచ్చు, ఉద్యోగితా స్థాయిని సాధించవచ్చు. లోటు ద్రవ్య విధానం ద్వారా ఏం నివారించవచ్చు, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాన్యం ఏర్పడితే దాన్ని నివారించవచ్చు. లోటు ద్రవ్య విధానం ద్వారా ఇంకేం చేయవచ్చు, వనరులను సమీకరించుకోవచ్చు. ద్రవ్య విధానం ద్వారా ఏం చేసాం, ఇక్కడ మనం వనరులను సమీకరించుకుంటాము. అదేవిధంగా లోటు ద్రవ్య విధానం ద్వారా దేశంలోని యుద్ధము వంటి పరిస్థితులు ఏర్పడితే దాని నుంచి అయినటువంటి వ్యయాలను పూడ్చుకోవడానికి కూడా ఏం చేస్తాం, ఇక్కడ లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెడతాం ఫ్రెండ్స్. అయితే వీటిలో మనం ఒక్కొక్క దాని గురించి కొంచెం వివరంగా పరిశీలించుదాము. ఫస్ట్ మనం ఆర్థిక అభివృద్ధి. లోటు ద్రవ్య విధానం ద్వారా ఆర్థిక అభివృద్ధిని ఎలా సాధిస్తాము అనే దాన్ని చూసినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు త్వరితగతిన అభివృద్ధిని సాధించడానికి లోటు ద్రవ్య విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నాయి, లోటు ద్రవ్య విధానం దేనికోసం ఉపయోగిస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు త్వరగా అభివృద్ధిని సాధించడం కోసం ముఖ్యమైనటువంటి సాధనంగా, అస్త్రంగా ఏం ఉపయోగిస్తుంది, డెఫిసిట్ ఫైనాన్స్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు దేనికోసం ఉపయోగించుకుంటాయి మరి ఈ లోటు ద్రవ్య విధానాన్ని, ఆ దేశాలలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి అయ్యేటటువంటి వ్యయాలను భరించడం కోసమే ఏం చేస్తామంటే ఇక్కడ లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెడతా ఉండటం జరుగుతూ ఉంది. అయితే మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు వివిధ పథకాలకు అయ్యేటటువంటి ఏం చేస్తుంది, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అయ్యేటటువంటి వ్యయం ఎలా ఉంటుందో చూద్దాం మనం. వివిధ అభివృద్ధి అయ్యేటటువంటి వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. లేదా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఏముంటాయో అభివృద్ధి కార్యక్రమాలకు ఏం చేస్తుంది, ప్రవేశపెట్టడం వలన ఏమేర్పడుతుందంటే ప్రజలలోని వాస్తవిక
ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఏంటి? ఈ లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడుతుంది? ప్రజల యొక్క వాస్తవిక ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ వాస్తవిక ఆదాయం పెరగడం వల్ల ఏమేర్పడుతుంది? ప్రజలలో పొదుపు అనేది పెరుగుతూ ఉంటుంది. పొదుపు పెరుగుతూ ఉంటుంది లేదా పొదుపు పెరుగుదల ఏమవుతుంది? దీనివల్ల వాస్తవిక ఆదాయం పెరగడం వల్ల ప్రజలు ఏమేర్పడుతుంది? పొదుపులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ పొదుపులు పెరగడం వలన దేని దారితీస్తున్నవి? మూలధన కల్పనకు మూలధన కల్పనకు దారితీస్తూ ఉంటుంది. ఈ మూలధన కల్పన మరి దేని దారితీస్తుంది? మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెట్టుబడులకు దారితీస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ ప్రభుత్వము ఏదో ఉద్దేశంతో ఈ లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం ఏం చేస్తుంది? అభివృద్ధి చెందుతున్న దేశాలు త్వరితగతిన అభివృద్ధిని సాధించడానికి ఏం తీసుకుంటే ఒక సాధనంగా తీసుకున్నటువంటి లోటు ద్రవ్య విధానాన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు ఏమొస్తుంది? ఆదాయం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి MGNREGP ఉంది. దానిలో మనకి ఏమంటాం? ఇక్కడ పనికి ఆహార పథకం అంటున్నాం కదా. కాబట్టి రోజు చేయడం ద్వారా ఖాళీగా ఉన్నటువంటి శ్రామికులకు ఉపాధి కల్పించడం ద్వారా వారికి ఏమొస్తుంది? ఆదాయం అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రజల యొక్క వాస్తవిక ఆదాయం అనేది పెరిగింది. ఆదాయం పెరగడం ద్వారా వచ్చిన ఆదాయం అంతా కూడా వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రభుత్వాలు కానీ ఏమవుతుంది? ఇక్కడ మొత్తాన్ని ఖర్చు చేయడానికి అవకాశం అనుకుని ఏం చేస్తుంది? దాంట్లో కొంత పొదుపు చేస్తూ ఉంటారు. పొదుపు చేసిన తర్వాత ఆ పొదుపులు పెరిగి దేని దారితీస్తున్నాయి? మన వేరే వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెట్టుబడులకు దారితీస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ కార్యక్రమాల ద్వారా ఈ విధంగా ప్రభుత్వము ఏం చేస్తుంది? ఇక్కడ లోటు ద్రవ్య విధానం ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం ఒక సాధనంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం లోటు ద్రవ్య విధానం ఉద్యోగితా స్థాయి రెండవది మనకి పరిశీలించినప్పుడు ఈ లోటు ద్రవ్య విధానం ద్వారా ఉద్యోగితా స్థాయి ఎలా పెరుగుతూ ఉందంటే చూసినట్లయితే మన లోటు ద్రవ్య విధానము ఉద్యోగితా స్థాయిని పెంచడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అని JM కీన్స్ మనకు చెప్పడం జరిగింది. ఉద్యోగితా స్థాయిని ఎలా పెంచుతాం చూడండి. కీన్స్ ప్రకారం JM కీన్స్ ప్రకారం ఉద్యోగితా స్థాయి అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లెవెల్ అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే కీన్స్ ప్రకారం సార్థక డిమాండ్ అంటే ఏమంటే దీన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పేసి అంటాము. అంటాము సార్థక డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఎఫెక్టివ్ డిమాండ్. నెక్స్ట్ ఈ సార్థక డిమాండ్ దేని మీద ఆధారపడుతుందంటే సమిష్టి డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. సమిష్టి డిమాండ్ అంటే అగ్రిగేటెడ్ డిమాండ్ అని అంటాం. దీన్ని అంటాము అగ్రిగేటెడ్ డిమాండ్ AD అని చెప్పేసి అంటాము. ఈ సమిష్టి డిమాండ్ పై ఆధారపడితే సమిష్టి డిమాండ్ దేనిపై ఆధారపడుతుందంటే వినియోగము మరియు పెట్టుబడి వ్యయంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇది వినియోగ వ్యయము మరియు పెట్టుబడి వ్యయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ JM కీన్స్ ప్రకారం ఏమవుతుంది? తన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ఫుల్ ఉద్యోగిత పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి ఉద్యోగిత స్థాయి సాధించాలంటే ఫస్ట్ ఏం కావాలా? సార్థక డిమాండ్ సాధించాలి. సార్థక డిమాండ్ రావాలంటే దేనిపై ఆధారపడి ఉంటుంది? అది సమిష్టి డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. సార్థక డిమాండ్ అంటే ఏంది? ఎక్కడైతే ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై రెండు సమానమైతే అక్కడ ఏర్పడుతుంది? సార్థక డిమాండ్ ఏర్పడుతుంది. సార్థక డిమాండ్ ఏర్పడుతుంది అంటే ఏమవుతుంది? అక్కడ ఉద్యోగిత స్థాయి వస్తుంది. అయితే మరి సార్థక డిమాండ్ సాధించడానికంటే ఏం కావాలి? మనకి సమిష్టి డిమాండ్ రావాలి కదా. ఆ సమిష్టి డిమాండ్ రావడం కోసం ఏం చేస్తుంది? ఇక్కడ వినియోగ వ్యయము మరియు పెట్టుబడి వ్యయాలపై ఆధారపడవలసి వస్తుంది. వినియోగ వ్యయము పెట్టుబడి వ్యయాలపై ఆధారపడి ఆర్థిక వ్యవస్థలోని ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ ఉద్యోగితా స్థాయిని సాధించవచ్చు. అదే విధంగా ఇంకేం చెప్తామంటే కాబట్టి ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయాన్ని పెంచినట్లయితే ఇంకేం చెప్తాము? ప్రభుత్వం యొక్క
మొత్తం వ్యయము పెంచినట్లయితే ఏం ఏర్పడుతుందో చూద్దాం. చూడండి ఒకసారి మళ్ళీ, ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం పెంచినట్లయితే ఏం జరుగుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ సమిష్టి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాసా ఫ్రెండ్స్ మీకు, ఇక్కడ ఏడి అంటే ఏమన్నాము, సమిష్టి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సమిష్టి డిమాండ్ పెరగడం ద్వారా ఏం పెరుగుతుంది, ఇక్కడ సార్థక డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఎఫెక్టివ్ డిమాండ్ పెరగడం ద్వారా ఏం ఏర్పడుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉద్యోగితా స్థాయి ఏమవుతుంది, ఉద్యోగితా స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పవచ్చు చూడండి, కీన్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది కదా మనకి. ఎలా చూడండి, ఇక్కడ ప్రభుత్వం యొక్క మొత్తము వ్యయము పెంచడం ద్వారా ఏమేర్పడుతుంది, సార్థక డిమాండ్ అనేది పెరిగింది, సమిష్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరగడం ఫలితంగా ఏమేర్పడుతుంది, సార్థక డిమాండ్ పెరిగింది. సార్థక డిమాండ్ పెరగడం ద్వారా ఏమొచ్చింది, ఇక్కడ మనకి సంపూర్ణ ఉద్యోగితా స్థాయి అనేది సాధ్యమైనది. ఆ విధంగా ఇంకా కీన్స్ ఇంకేం చెప్తాడంటే, జేమ్ కీన్స్ ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడండి, ఇక్కడ కీన్స్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలో లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించడం వలన ఏమవుతుంది, లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించడం వలన ఏమేర్పడుతుందంటే ప్రభుత్వ వ్యయము పెరుగుతూ ఉంటుంది. ఏం పెరుగుతుందండి, ప్రభుత్వం యొక్క వ్యయం అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ వ్యయము పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఏమేర్పడుతుంది, ప్రజల ఆదాయము పెరుగుతూ ఉంటుంది. ఏమేర్పడుతుందండి, ప్రజల ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రజల ఆదాయం పెరిగితే ఏమొస్తుంది, ఇక్కడ మనకి ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది పెరుగుతూ ఉంది. ఏం పెరుగుతుంది, కొనుగోలు శక్తి అంటే ఎందుకు, మనకి పర్చేసింగ్ పవర్ అంటాం చూడండి. మన యొక్క కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది. కొనుగోలు శక్తి పెరగడం వలన సమిష్టి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సమిష్టి డిమాండ్ పెరగడం వలన సార్థక డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సార్థక డిమాండ్ పెరగడం వలన ఏమేర్పడుతుంది, మనకి ఉద్యోగితా స్థాయి పెరుగుతూ ఉంటుందని చెప్పేసి కీన్స్ చెప్పడం జరిగింది. ఏమవుతుందని చూడండి, మనం ఒకసారి చూడండి, లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం వలన ఏమేర్పడింది, ప్రభుత్వం యొక్క వ్యయం అనేది పెరిగింది, ప్రభుత్వం యొక్క ఖర్చు అనేది పెరిగింది. ప్రభుత్వ ఖర్చు పెరిగిందంటే ఎవరి మీద, ఇక్కడ ప్రభుత్వం ఎవరి మీద ఖర్చు చేస్తుంది, దేశ ప్రజల మీదనే ఖర్చు చేస్తుంది. కాబట్టి ఆ ప్రజలకు ఏమొచ్చింది, ప్రభుత్వ వ్యయం ద్వారా ప్రజలకు ఆదాయం అనేది లభించింది. ఆ ఆదాయం పెరగడం వలన ప్రజలకు ఏమొచ్చింది, వాళ్ళ దగ్గర ఆదాయం ఉంది కాబట్టి ఏం చేశారు, వారికి కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేశారు. అంటే ఏమైంది, కొనుగోలు శక్తి అనేది పెరిగింది. కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఏమేర్పడుతుంది, మనకి ఇక్కడ సమిష్టి డిమాండ్ అనేది పెరిగింది. సమిష్టి డిమాండ్ పెరిగిన ఫలితంగా ఏమేర్పడుతుంది, సార్థక డిమాండ్ పెరిగింది. సార్థక డిమాండ్ పెరగడం వలన ఆ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగితా స్థాయి కూడా పెరిగింది. ఈ విధంగా లోటు ద్రవ్య విధానం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగితా స్థాయి పెంచవచ్చు అని చెప్పేసి కీన్స్ తన ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం. నెక్స్ట్ మనకి లోటు ద్రవ్యము, ఆర్థిక మాంద్య నివారణ. మెయిన్ మన కాన్సెప్ట్ ఏం తీసుకున్నాము, ప్రపంచవ్యాప్తంగా దేశములలో వివిధ దేశాలలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితులను నివారించడం కోసమే లోటు ద్రవ్య విధానాన్ని జేఎం కీన్స్ తన ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో ఏం చేశాడు, ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఈ ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి ఏం చేసాము, ఇక్కడ మనం లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టాము. లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఏమేర్పడుతుంది, ఆర్థిక మాంద్య పరిస్థితులలో ప్రజల యొక్క ఆదాయము మరియు కొనుగోలు శక్తి మరియు సమిష్టి డిమాండ్ వంటివి పెరిగి ఆర్థిక మాంద్యాన్ని నివారించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాము, ప్రజల యొక్క ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది,
ప్రజల ఆదాయం పెరగడం వల్ల ఏర్పడుతుంది మనకి కొనుగోలు శక్తి అనేది పెరిగింది. కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఏర్పడుతుంది సమిష్టి డిమాండ్, ఏమంటే ఇక్కడ అగ్రిగేటెడ్ డిమాండ్ అనేది పెరిగింది. దీని ఫలితంగా ఏమేమి తీసాం మనం, ఆర్థిక మాంద్యాన్ని నివారించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అయితే ఆర్థిక మాంద్యంలోనే ఇంకా మనకి ఏం చేస్తామంటే పంపు ప్రైమింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టవచ్చు. పంపు ప్రైమింగ్ విధానం అంటే ఏం చెప్తాం ఇక్కడ, ప్రభుత్వం యొక్క వ్యయాన్ని కొంచెంగా పెంచినట్లయితే దీని ఫలితంగా ప్రైవేట్ రంగంలో వ్యయం అనేది పెరుగుతూ ఉంటుంది. దీనిని పంప్ ప్రైమింగ్ విధానం అని చెప్పేసి అంటాము. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, ప్రభుత్వ రంగంలో వ్యయాన్ని ఏం చేస్తున్నాము, కొంచెంగా మనం పెంచినట్లయితే దాని ఫలితంగా ప్రైవేట్ రంగంలోని ఏర్పడుతుంది మనకి పెట్టుబడి వ్యయం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడి వ్యయం అనేది ఏమవుతుంది ఇక్కడ, పెట్టుబడి వ్యయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనిని పంప్ ప్రైమింగ్ విధానం అని చెప్పేసి అంటాము. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మనకి ఇంకేం తీసుకుంటామంటే 4వ పాయింట్కి ఏం తీసుకుంటామంటే లోటు ద్రవ్యము మరియు వనరుల సమీకరణ. ఓకే ఫ్రెండ్స్, మంచిగా రాద్దాం చూడండి ఒకసారి. లోటు ద్రవ్యము మరియు వనరుల సమీకరణ. ఈ లోటు ద్రవ్యం ద్వారా వనరులను ఏ విధంగా మనం సమకూర్చుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రజల యొక్క పొదుపు శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏముంటుందండి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల యొక్క పొదుపు మరియు పెట్టుబడుల సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుంది, అభివృద్ధి చెందుతున్న దేశాలు లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించి ధరలను పెంచుతూ ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల్లో ఏమవుతుంది, ఇక్కడ పొదుపు మరియు పెట్టుబడులు పెట్టేటటువంటి శక్తి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, అప్పుడు ధరలను పెంచి నిర్బంధపు పొదుపులను పెంచడానికి వీలుంటూ ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ నిర్బంధపు పొదుపులు అంటే ఏంటి, ఇప్పుడు ధనవంతులకు నిర్బంధ పొదుపులే ఉండవు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది. కానీ సామాన్యులు ఎవరైతే ఉంటారో, పేదవారు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారు, ధర పెరగడం ద్వారా ఆ వస్తువుని కొనుగోలు చేయలేక మామూలు వస్తువులు కొనుక్కొని వాటికి అయినటువంటి వ్యయాన్ని తగ్గించుకొని నిర్బంధంగా, అంటే పొదుపు చేయాలని ఇష్టం లేకపోయినా కానీ ఏమవుతుంది, ఆ వస్తువును పర్చేజ్ చేయలేకపోతున్నారు. కాబట్టి అది దేని దారితీస్తుంది, ఇతర వస్తువుల కొనుగోళ్లకు నిర్బంధంగా పొదుపు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏం చేస్తుంది, పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వము ఏం చేస్తుందంటే వివిధ ప్రణాళికలలో ఏం చేస్తుంది, లోటు ద్రవ్య విధానాన్ని అవలంబించడానికి అవకాశం అనేది ఉంటుంది. నిర్బంధ పొదుపులు పెడతాయి. అయితే ఈ వనరుల వినియోగం వల్ల ఏమేర్పడుతుంది మనకి, వనరుల వినియోగం వల్ల వస్తు ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. వస్తు ఉత్పత్తి పెరిగి దేని దారితీస్తుంది, అది మరి వస్తు ఉత్పత్తి పెరిగింది అంటే ఏమవుతుంది, మరి వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఏం కావాలి మనకి, ఉద్యోగిత స్థాయి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి చూడండి, కేవలం మనం వనరులను తీసుకోవడానికే కాకుండా ఈ వనరులను తీసుకొని వనరులకు ఎలా మనం పొదుపు పెట్టుబడులు లేవు కాబట్టి ధరలను పెంచి నిర్బంధ పొదుపులను ప్రోత్సహించడం ద్వారా ఏమైపోతుంది, ఆర్థిక వ్యవస్థలో వస్తువు ఉత్పత్తి పెరిగితే ఏం దారితీస్తుంది, ఉద్యోగిత స్థాయికి దారితీస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్ మనకు 5th వన్గా వచ్చేసి ఏంటి, ఇక్కడ లోటు ద్రవ్యము మరియు యుద్ధ కాలంలో ఏం చేస్తుందో చూద్దాం. విధానం
యుద్ధ కాలంలో ఎలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి యుద్ధం చేసేటప్పుడు ప్రభుత్వ వ్యయం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినటువంటి వ్యయాన్ని ఏం చేస్తుంది, ఇక్కడ తగ్గించుకోవడం కోసం ఏం చేస్తుంది, లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెడతా ఉంటుంది. లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల అంటే ఇక్కడ ప్రభుత్వానికి పన్నుల ద్వారా లేదా రుణాల ద్వారా వచ్చినటువంటి వ్యయం అనేది సరిపోకపోయినప్పుడు, ఆదాయం అనేది పన్నుల ద్వారా మరియు రుణాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం సరిపోనప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది ఇక్కడ రుణాల కోసం అని చెప్పేసి ఏం చేస్తుంది ఇక్కడ లోటు ద్రవ్యాన్ని ప్రవేశపెడతా ఉంటుంది. ఈ లోటు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఏమైపడుతుంది, మనకి యుద్ధానికి కావాల్సినటువంటి వనరులను ఏం చేస్తుంది, కేంద్రం నుంచి కానీ రిజర్వ్ బ్యాంకు నుంచి కానీ వాణిజ్య బ్యాంకు నుంచి కానీ ఏం చేస్తుంది, లోన్లు తీసుకొని యుద్ధానికి అయినటువంటి వ్యయాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్లో మనం కన్క్లూజన్లోకి వచ్చే వరకు సమస్యలు ఎంత మనం ఏం చేసాము, ప్రాముఖ్యత తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాము, లోటు ద్రవ్య విధానం వల్ల ఏర్పడేటువంటి సమస్యలు ఏమి ఏర్పడతాయో చూద్దాం. మనకి మిల్టన్ ఫ్రిడ్మన్, మార్టిన్ బెయిలీ మరియు రాబర్ట్ ముండల్ లోటు ద్రవ్య విధానం వల్ల కలిగేటటువంటి సమస్యలు ఏంటంటే మనకి ఇవన్నాయి. అయితే మిల్టన్ ఫ్రిడ్మన్, మార్టిన్ బెయిలీ, రాబర్ట్ ముండల్ వంటి ఆర్థికవేత్తలు లోటు ద్రవ్య విధానాన్ని విమర్శించడం అనేది జరిగింది. ఎందుకు విమర్శించారు అంటే, లోటు ద్రవ్య విధానం ద్వారా ఆ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, మనకి ఇక్కడ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొనలేకపోతుంది. తర్వాత నిర్బంధపు పొదుపు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, లేదా నిర్బంధ పొదుపు అనేది ఒక సమస్యగా మారుతూ ఉందని చెప్పేసి మార్టిన్ బెయిలీ, రాబర్ట్ ముండల్ మరియు మిల్టన్ ఫ్రిడ్మన్ వంటి వారు ఏం చేశారు, ఇక్కడ ఇవి సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏమైపోతుంది, ఈ అధికంగా లోటు ద్రవ్య విధానాన్ని అవలంబించడం వల్ల ఆ ఆర్థిక వ్యవస్థలో ఏమైపోవచ్చు అంటుంది, ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడు. జస్ట్ లైక్ ఏంటి ఇక్కడ అంటే, ధరలు అనేవి విపరీతంగా పెరగడం వల్ల ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి వస్తువులను పర్చేజ్ చేయలేకపోవడం వల్ల ఎక్కడ వస్తువులు అక్కడ నిలిచిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని వలన ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది. దీని వలన ఇంకేం దారితీస్తుంది, మనకి ఆదాయ అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. దీని ద్వారా మనకి ఈ లోటు ద్రవ్య విధానం ద్వారా ఆదాయ అసమానతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ధనికులు మరీ ధనికులుగా తయారవుతారు, పేదవారు మరీ పేదవారుగా తయారు కావడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు. ఇంకా నేను అభిలాషణీయమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం ఉండదని చెప్పేసి ఈ ఆర్థికవేత్తలు లోటు ద్రవ్య విధానం వల్ల ఏర్పడేటువంటి ఈ సమస్యలను ఐడెంటిఫై చేయడం జరిగింది. లాస్ట్గా మనకి మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి టిటి కృష్ణమాచారి గారు ఈ లోటు ద్రవ్య విధానాన్ని గురించి ఒక చిన్న కొటేషన్ ఇవ్వడం జరిగింది. లోటు ద్రవ్య విధానాన్ని ఒక మోతాదులో మాత్రమే ఉపయోగించాలి, ఆ లోటు ద్రవ్య విధానాన్ని ఆహారంగా తీసుకోవద్దు అని చెప్పాడు. అంటే ఏంటి, మోతాదులు అంటే ఏంటి, అవసరాన్ని బట్టి ఎంతవరకు లోటు ద్రవ్య విధానాన్ని అవలంబించాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. కానీ అవకాశం ఉందిగా అని చెప్పేసి మొత్తానికి ప్రవేశపెట్టినట్లయితే, అంటే ఆహారంగా తీసుకున్నట్లయితే ఏమవుతున్నది, ఇటువంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి అని చెప్పేసి మన భారత మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి టిటి కృష్ణమాచారి గారు కూడా చెప్పడం. అంటే అది మోతాదుకు మించి వాడితే ఏమవుతుంది, మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. అలాగే
ఇక్కడ కూడా ఏమవుతుంది, ఒక మోతాదు అంటే ఏంది, ఒక స్పూన్ మనకి సిరప్ తాగాలనుకో అంతే తాగాలి. అందుకని ఎక్కువ ఆహారంగా ఉంది అని చెప్పేసి మొత్తం తాగామనుకోండి అసలుకి ఎఫెక్ట్ అయింది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇది అర్థమైంది మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, మరియు షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు అని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.